వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏం రుచిలో మనకి రుచికరమైన వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. మరి పిలిచేద్దామా? రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు ఆహా ఏం రుచిలో? ఈ రోజు ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో పచ్చడి చూపిస్తున్నాను. ఏం పచ్చడి? ఆనపకాయ టొమాటో పచ్చడి అండి. సో ఏంటంటే ఆనపకాయ మనకి ఇప్పుడు ఈ సీజన్ లో కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, సో దాని కాంబినేషన్ లో టొమాటో వేస్ట్ చేస్తే సూపర్ గా వస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే, మరి ఆనపకాయ టొమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనపకాయ టొమాటో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 1/2 కిలో, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఆనపకాయ ముక్కల్ని మనం వేయించుకుందామండి. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటివి చేసుకునేప్పుడు సో ఈ ఆయిల్తో చేసుకోవడం వల్ల చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకోబడుతుందండి. అలాగే తక్కువ నూనెతో మనం ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం ఆయిల్, ముందుగా కొద్దిగా ధనియాలండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో వీటితో పాటు ఆనపకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటాం. కొంచెం వేయించేసుకొని, సో పచ్చిగా మనం తినలేం కదండి ఆ ముక్కల్ని, సో కాబట్టి కొంచెం వేయించేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మరి టొమాటో కూడా తర్వాత మనం దీంట్లోనే కొంచెం మగ్గిస్తామండి. ఓకే, దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే ఆనపకాయ ముక్కలండి. ఇది కొంచెం మనకు హాఫ్ మగ్గితే సరిపోతుంది. తర్వాత అవి తీసేసాక టమాటో ముక్కలు అందులోనే దీంట్లోనే వేసేస్తాం. టమాటో ముక్కలు ఇవి కొంచెం మగ్గిన తర్వాత, అంటే ఇవి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా మనకి ఆనపకాయ ముక్కలు, కాబట్టి ముందుగా ఇవి వేసేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని, టమాటో ముక్కలు అంటే కొంచెం దూరగా, అంటే కొంచెం పచ్చిగా ఉన్నట్టుగా ఉండాలి మనకి, మరి మెత్తగా అయిపోవద్దు, మరి పండింది కాకుండా. సో దూరగా ఉన్న స్టేజ్లో ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం పచ్చిగా ఉన్న బాగానే ఉంటుంది, అంటే అప్పుడే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, గ్రీన్ నుంచి కొంచెం లైట్ ఎల్లో ఇచ్చి పచ్చళ్ళకి అవి బాగుంటాయి కదా, చాలా పులుపు అట్లా తగులుతూ. ఎస్ అండి. సో మూత పెట్టేసి కాస్త మగ్గిచ్చేస్తుంది. ఓకే రాజు గారు, సో మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రకాల కారణాల వల్ల, అంటే ప్రయాణాల వల్ల కావచ్చు, తిన్న ఆహార పదార్థాలు పడకపోవడం వల్ల కావచ్చు, కొన్ని రకాల మందులు వేసుకోవడం వల్ల కావచ్చు, ఇంకా హార్మోనల్ చేంజెస్, ఇలా రకరకాల కారణాల వల్ల కాలుష్యం కూడా ఒక కారణంగా ఉండొచ్చు. ఒక్కోసారి వాంతులు వికారంగా అనిపిస్తూ ఉంటుంది, తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వదు. ఇలాంటప్పుడు దాల్చిన చెక్కను ముక్కల్లాగా చేసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఆ రసం కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? సో దీంట్లోనే టొమాటో ముక్కలు చెప్పాను కదండి, కొంచెం ఇలా మనకి గ్రీనిష్ కలర్ అనేది కొంచెం లైట్గా ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది, ఆ పులుపు అనేది. సో కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నానండి. ఓకే, కొద్దిగా పసుపు, సో దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా పుదీనా. సో ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీంట్లో. సో వాటర్ ఏం వేయనక్కర్లేదండి, మనకి టొమాటోలో కొంచెం వాటర్ ఉంటుంది, ఆనపకాయలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా. అవును, ఆ తడి సరిపోతుంది అనుకుంటా, చాలా సరిపోతుంది.
సో దీన్ని మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ పెట్టుకున్నా బాగుంటుంది, అంటే రైస్తోనే కాకుండా. అవును, ఎలాగో మనకంటే ఇది చాలా సాఫ్ట్గా అయిపోద్ది కదా ఈ Yes. పచ్చడి. Yes. యాక్చువల్గా టొమాటో పచ్చడి అది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇడ్లీ అలాగే దోశలో చాలా మంది చేసుకుంటూ ఉంటారు కదా. యా, సో దాంతో అడిషనల్గా టొమాటో ఒకటే సింగిల్గా కాకుండా ఇలా ఏదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ఆనపకాయ కాకుండా బీరకాయ యాడ్ చేసుకోవచ్చు, పొట్లకాయ ఇలాంటివి కూడా ఏమన్నా మనకి బీరకాయ టొమాటో కొంచెం చేస్తూ ఉంటారు కదా చేస్తూ ఉంటారు. అవునండి. సో కొంచెం ఉడికితే అంటే టమాటో కూడా కొంచెం మనకు హాఫ్ మగ్గితే తర్వాత మనం దాన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు అండి. చూద్దామా రాజు గారు? ఓకే. సో ఓకే అండి. సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో కాస్త చల్లారనిచ్చేద్దాం. ఓకే రాజు గారు. అయిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో ఇలా మనం రెడీ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా ఆయిల్ అండి. యాక్చువల్లీ ఇలాంటి పచ్చళ్ళకి మనం అన్ని ముందు వేసి గ్రైండ్ చేసాం కాబట్టి పోపు లేకపోయినా బాగానే ఉంటుంది కదా రాజు గారు? తీసేసుకోవచ్చు హ్యాపీగా. సో పోపు వల్ల ఇంకొంచెం అడిషనల్గా టేస్ట్ కొంచెం పెరుగుతుంది. ఎండుమిరపకాయలు. ఓకే. సో పోపు దినుసులు, పప్పులో పోపు వేస్తున్నాను. ఓకే. సో ఇవి కూడా కొంచెం దూరగా వేగాక కరివేపాకు, ఓకే. స్టవ్ కట్టేసేసి సో ఈ పచ్చడి ఇప్పుడు దీంట్లోకి తీసేసుకున్నాను. ఓకే. సో ఇక్కడే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఓకేనండి. ఆనపకాయ టమాటో నోరు ఊరుతుంది. ఎస్. పచ్చళ్ళు అంటేనే బేసిక్గా చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇంక ఇలాంటి ఫ్రెష్గా చేసుకున్నాయి అంటే సో చూడగానే వెంటనే తినాలి అనిపిస్తుంది. అన్నము నెయ్యి. అలాగే వస్తున్నాయి. Yes. అది అలా తీస్తుంటే Natural గా వచ్చేస్తుంది. కదా. అంటే పచ్చడి లవర్స్కి ఇంకా ఎక్కువ వస్తాయి రాజుగారు అట్లాగా. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకేనండి. ఆనపకాయ టమాటో పచ్చడి రెడీ. సో మరి ఆనపకాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఆనపకాయ టొమాటో పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనపకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు, పుదీనా వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ టొమాటో పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదండి రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఆ ధనియాలు ఇవన్నీ కూడా మనం వేయించి గ్రైండ్ చేసుకున్నాం కదా, మంచి టేస్ట్ ఇచ్చింది. చాలా బాగుంది. సో టొమాటో పులుసుతో పాటు కొంచెం సొరకాయ ఫ్లేవర్ కూడా కొంచెం లైట్గా అదే తెలుస్తుంది. మిక్స్డ్గా ఉండి మనం ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే Yes. మిగతా ఫ్లేవర్స్ కూడా లైక్ ఈ ధనియాలు, మిగతా మనం యాడ్ చేసుకున్న అన్ని తెలుస్తున్నాయి వెల్లుల్లి, ఇట్లా అన్ని కూడా అన్ని ఫ్లేవర్స్ తో చాలా బాగుంది. అవునండి. ఇంకా అన్నంలో కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదండి పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనకు ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది. నిజమే కదండి. కాబట్టి కళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. మరి కళ్ళ ఆరోగ్యానికి సంబంధించి పచ్చి కూరగాయలు చాలా వరకు మేలు చేస్తాయి. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా దోస కానీ ఇలాంటివి ఏవైనా సరే పచ్చిగా ఉన్నప్పుడు తింటూ ఉన్నట్లయితే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట.
ఓకే, మరి వాళ్ళ కపుల్ రెడీగా ఉన్నారు కదండి, మరి చూద్దామా ఎలాంటి వెరైటీ వంటలు చేస్తారో. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? ఆనంద్ కుమార్ అండి. ఆనంద్ కుమార్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. ఓ, ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? బయాలజీ. బయాలజీ, సైన్స్ టీచర్ అన్నమాట. సూపర్. హలో అండి. హలో, మీ పేరేంటి? నా పేరు శశికళ. శశికళ గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? దుందిగల్ నుంచి. దుండిగల్. ఓ సూపర్. సో మా ప్రోగ్రామ్ కోసమే వచ్చారు ఇక్కడికి? ఓ వెరీ నైస్, సో నైస్ ఆఫ్ యూ. సో మరి ఫస్ట్ ఈ రోజు ఎవరు స్టార్ట్ చేస్తారు? మీరు స్టార్ట్ చేస్తారా సార్? సో ఏం రెసిపీ చేస్తారు? మునగాకు నువ్వుల అన్నం. మునగాకు నువ్వుల అన్నం చేస్తారా? ఓకే. సో మరి మునగాకు నువ్వుల అన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు నువ్వుల అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. ఓకే. తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత బాదాం పులుకులు వేసుకుంటాను. ఓకే. సో ఇది రైస్ మనం ముందు ఉడికించేసి పెట్టుకొని దాంతో ముందుగా ఉడికించి పెట్టుకుంటాను. ఓకే. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటాను. ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు. ఓకే. తర్వాత ఇప్పుడు మునగాకు వేస్తాను. ఓకే. సో ఇది కొంచెం లేత తీసుకుంటే బెటర్. లేత వేయండి. సో నువ్వులు పౌడర్ ఏమైనా చేయాలా లేకపోతే? అవసరం లేదండి, నువ్వులు ఆ పట్టిన వేసేసుకుంటాం. ఓకే. కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటాం. ఓకే. ఆకు మొత్తం మనం వేయించేటప్పటికి అంతా బయటికి వచ్చేసేలా ఉంది. బాగా చిటపట్లాడుతుంది. వేసేసుకుందాం మనం. వేసుకుందాం. ఓకే. సో మునగాకు కూడా చాలా మంచిది కదా మనకి, రెగ్యులర్ గా మన వంటల్లో యాడ్ చేసుకోమని. మామూలుగా మనం కాడలు వాడుతుంటాం కానీ మునగాకు అనేది చాలా తక్కువ వాడుతుంటాం. ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారండి మునగాకు, ఎందుకంటే పోషకాలు చాలా ఉంటాయి. బేసిక్ గా మనకి మార్కెట్ లో కూడా అమ్మేస్తున్నారు మునగాకు ఈ మధ్య. హైదరాబాద్ లో అయితే అమ్మేస్తున్నారు చక్కగా. అదే విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ ఈ చాలా ఉంటాయి. అవునవును. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీరు ఎన్నాళ్ళుగా ఉన్నారండి టీచింగ్ ప్రొఫెషన్లో? 22 years అండి. అబ్బో, సిల్వర్ జూబ్లీకి దగ్గరగా ఉన్నారనమాట. ఫస్ట్ నుంచి ఒకటే ప్లేస్లో ఉన్నారా? లేదండి, వేరే వేరే ప్లేస్, 5-6 ప్లేసెస్ మారాము. ఓకే ఓకే ఓకే. గవర్నమెంట్ టీచర్ అంటే కొంచెం ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి అనుకుంటా కదా. ఓ నైస్. సో ఇప్పుడు దుండిగల్లో ఆగారనమాట. దుండిగల్ నేటివ్ ప్లేస్ అండి, శ్రీరంగవరంలో వర్కింగ్ ప్లేస్. ఓకే ఓకే ఓకే. శ్రీరంగవరం అది ఎక్కడండి? మేడ్చల్ డిస్ట్రిక్ట్ అండి, మేడ్చల్ మండలం. ఓకే ఓకే. తర్వాత టమాటాలు వేసుకుంటాం. సో ఎప్పుడైనా మరి మీకు టైం దొరుకుతుందా అలా గెరటి తిప్పడానికి ఇంట్లో? ఎప్పుడు ఉండదండి. ఎప్పుడు ఉండదా? వాడికి ఆరోగ్యం బాగాలేకపోతే చేస్తాం. అందరికీ పాపం ఆల్మోస్ట్ టైం దొరికేది అప్పుడే కదా హెల్ప్ చేయాలంటే. పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. సో ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓ సూపర్. అయితే ఎలాగో పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మీకు ఆ మాత్రం ఛాన్స్ కూడా రాదేమో ఎప్పుడైనా వంట చేయాలంటే. పాపం వాళ్ళు ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి. ఎక్కడ మేడం, వాళ్ళు మార్నింగ్ పొద్దున్న 6:30కి వెళ్తే రాత్రి 8:30కి వస్తారు. ఈ మధ్య కాలేజీలు అలా అయిపోయినాయి కదా. ఇది వరకు కాలేజ్ అంటే ఏదో పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసేవాళ్ళు చక్కగా. నెక్స్ట్ పుదీనా. ఏం పేర్లు అండి మీ పిల్లల పేర్లు? పెద్దమ్మాయి పేరు మానస, చిన్నమ్మాయి పేరు హరిణి. హరిణి అండ్ మానస. సూపర్. కొత్తిమీర. సో కొంచెం ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో, విటమిన్స్ కొంచెం బాగా వస్తాయి. యా. సో మీకు బయాలజీ అంటే డయాగ్రామ్స్ అవి చాలా ఉంటాయి కదా. మాకు చిన్నప్పుడు బయాలజీ క్లాస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ బొమ్మలని గీసుకోవటం, రికార్డ్స్ చేయటం. మీకు ముందు నుంచి టీచర్ అవ్వాలనే ఇది ఉండిందండి? లేదు మేడం, ఫస్ట్ డాక్టర్ అవ్వాలని ఉండింది. డాక్టర్ నుంచి ఇలా డాక్టర్ కాలేకపోయాం, టీచర్ అయిపోయారు. పర్లేదు లేదు, చాలా మంది డాక్టర్స్ని మీరు రెడీ చేస్తున్నారు. కనీసం అదైనా సాటిస్ఫాక్షన్. యా. సో నెక్స్ట్ సాల్ట్. తర్వాత సాల్ట్. సో చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కదా. రెసిపీ ఫాస్ట్ అవుతుంది. జాబ్స్ అవి చేసే వాళ్ళకి బాగుంటుంది, ఫాస్ట్గా చేసుకొని వెళ్ళొచ్చు. యా. అండ్ హెల్దీగా, టేస్టీగా. సో అన్నం యాడ్ చేసేస్తున్నాము.
సో అయిపోయినట్టేనండి, అయిపోయింది. ఆఫ్ చేసేనా? చేసాను. సో అయిపోయినట్టేనా? అయిపోయింది. ఓకే. సో మునగాకు నువ్వుల అన్నం అంతే కదా? మునగాకు నువ్వుల అన్నం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు నువ్వుల అన్నం తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు, టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పుదీనా, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మునగాకు నువ్వుల అన్నం రెడీ. తయారీ విధానం చూసారు కదండి రాజు గారు. సో మునగాకు నువ్వుల అన్నం టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. సో మంచి హెల్దీ అన్నం. యా, మంచి ఫ్లేవర్ వచ్చింది. మంచి ఫ్లేవర్ వచ్చింది. ఆ రెండింటి కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. పుదీనా ఇవి కూడా యాడ్ చేసాం కదా, ఎస్. దానివల్ల అంటే మునగాకు ఇంకా తెలియదు పిల్లలకి వేసిన అట్లా బాగుంటారు. ఫ్లేవర్డ్ గా చాలా బాగుందండి. చూసారు కదండి, మునగాకు ఇంకా నువ్వుల కాంబినేషన్ అన్నం మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ముల్తానీ మట్టి, శనగపిండి, నిమ్మరసం వీటిని తీసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 20 నిమిషాల వరకు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు అనేవి క్రమేపీ తగ్గుతాయి. ఒక వంట చూసారు కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో శశికళ గారు రెడీయా మీరు? ఓకే, రెడీ. సో మీరేం వంట చేస్తారు? వెజ్ రవ్వ పునుగులు. సో మరి వెజ్ రవ్వ పునుగులకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. వెజ్ రవ్వ పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, మైదా 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శశికళ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. సో ఫస్ట్ నూనె డీప్ ఫ్రై చేసుకునే డిష్ కాబట్టి నూనె వేడి చేసుకుందాము. అది వేడే వరకు మనం ఇవన్నీ కలిపేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఇడ్లీ పిండి మేడం, 2 కప్పులు రవ్వ అయితే 1 కప్పు మినప్పప్పు అలా మనకి నానబెట్టుకొని రెడీగా ఉంటుంది. కాబట్టి రోజు తినాలంటే పిల్లలు కూడా ఇష్టపడరు కదా, దాన్ని ఇలా కూడా చేయొచ్చు అని ఒక ఐటమ్. మెయిన్ మనకి ఇడ్లీ పిండి కావాలి. ఇడ్లీ పిండి కావాలి. సో ఇడ్లీ పిండి రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు మనం. ఓకే. ఒక బౌల్లో ఇడ్లీ పిండి తీసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. సో ఇడ్లీ పిండి మామూలుగా మనకి ఒక రోజు ఆగితే కొంచెం పులిసినట్టు అవుతుంది కదా, అలాంటి బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం పులిసింది అయితే బాగుంటుంది. ఓకే. మనది మిక్స్డ్ రవ్వ పునుగ కాబట్టి ఎన్ని ఇష్టం అంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బీన్స్, ఓకే, కొత్తిమీర, పచ్చిమిర్చి. పెద్దవాళ్ళకైతే ఇష్టపడతారు, చిన్న వాళ్ళకు స్పెషల్గా మనం చేయాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో క్యారెట్ తురుము ముక్కలు వస్తే అలా తీసేస్తారు కదా, అందుకని తురుము అయితే ఇంకా తీసే ఛాన్స్ పిండిలో కలిసిపోతుంది కదా. మంచి ఐడియా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సరిపడా ఉప్పు. ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నిటిని మిక్స్ చేసేసుకుందాం. రవ్వ ఏమి యాడ్ చేయక్కర్లేదా? అది జస్ట్ ఊరికే మనము ఇది చూసుకొని అది పునుగులు రావాలంటే బాండింగ్ కోసం జస్ట్ కొద్దిగా మైదా కలుపుకుందాం అంతే. ఓకే. సో పిండి వల్ల ఏమైనా కొంచెం లూజ్ అయితే మైదా యాడ్ చేయొచ్చు. మీరు చక్కగా రెడీ అయ్యి వచ్చారండి. ఏదో పండగ స్పెషల్ లాగా ఉంది. ఎలాగో కార్తీక మాసం కదా, పూజలు అవి చేస్తుంటారా? చేస్తాను. బాగా ఇంట్రెస్టేనా? వంటలు కూడా ఇంట్రెస్టా బాగా మీకు? మీ పెళ్ళ ఎన్నాళ్ళు అయింది? 99 99లో అయిందా? 99 19 years.
ఇంచుమించు మీరు కొంచెం జాబ్ మొదలు పెట్టగానే పెళ్ళి అయిపోయింది అనమాట మీకైతే. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపోయిందా కన్సిస్టెన్సీ? సరిపోయింది. మనం ఇలా పెట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఓకే, అలా వస్తే లేకపోతే ఆయిల్లో విడివిడిగా వెళ్ళిపోతుంది అనమాట. ఓ, అప్పుడైతే ఒక టేస్ట్ చూసుకోవచ్చా ఫస్ట్, లేకపోతే అవసరం లేదు? చూసుకోవచ్చు. సో మీ పిల్లలకి ఇలా స్నాక్స్ ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం. పాప వాళ్ళు కాలేజ్ అదే పొద్దున ఇందాక ఆయన చెప్పినట్టు పొద్దున సాయంత్రం వచ్చేసరికి ఫుల్ అలసిపోతారు. ఇలాంటివి ఏమైనా చేస్తే హ్యాపీగా తినేస్తారు కదా. రైస్ అంటే అసలు తినడానికి ఇష్టపడరు. ఇలాంటివి అయితే బాగుంటుంది. సో వెజిటేబుల్స్ అవి మనకి నచ్చినవి ఎన్నైనా వేసుకోవచ్చు. సో అందరూ తొందరగా వెళ్ళిపోతారేమో కదా మీ ఇంట్లో. మీరు ఏం చేస్తారు మరి అందరినీ పంపించేసిన తర్వాత? అంటే కొంచెం ఇవి బ్యాంగిల్స్ చేసుకోవడం కానీ, నాకు ఇంట్లో టైలరింగ్ చేసుకుంటాను. సారీస్ సేల్ చేస్తాను. సేల్, ఓహో, అయితే మీరే బిజీ అందరికంటే. అయితే మీ బ్యాంగిల్స్ ఇప్పుడు మీరే చేసుకున్నారా? ఎస్ మేడం, నేనే చేసుకున్నాను. ఇది కూడా? మేడం. ఓ, భలే చేశారే. దాని సైజ్ చూసుకొని కట్ చేసుకొని అతికించుకోవడం. చాలా బాగా చేశారండి, వెరీ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ. అవి ఎంత బాగున్నాయో, కుందన్ బ్యాంగిల్స్ లాగా. కానీ బ్యాంగిల్స్ పెద్ద పని కదా. పని కానీ మనం వేసుకుంటే దానికి హ్యాపీయే వేరు ఉంటది కదా. పట్టు చీరల వాటి మీదకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అంటే మనకి థ్రెడ్ బ్యాంగిల్సే దొరుకుతాయి. అవును. సో ఇవి ఇంకా వేగితే మనకి రెడీ అయిపోయినట్టే. అంతే. అయిపోయిందండి? అయిపోయినాయి. తీసేయచ్చా? తీసేయచ్చు. ఆఫ్ చేసేయండి. చేసేయండి. వేడి వేడి రవ్వ పునుగులు రెడీ మేడం. ఓకే, కొంచెం కెచప్ తో టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఇలాంటివన్నిటికీ సాస్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సూపర్. వెజ్ రవ్వ పునుగులు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ రవ్వ పునుగులు తయారు చేసే విధానం: ముందుగా మినప్పప్పు, ఇడ్లీ రవ్వ విడివిడిగా నానబెట్టుకోవాలి. తర్వాత మినప్పప్పు రుబ్బి అందులో నానబెట్టిన రవ్వ కలుపుకొని ఇడ్లీ పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బీన్స్, పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉప్పు, మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ రవ్వ పునుగులు రెడీ. వెజ్ రవ్వ పునుగులు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. నేను ఇంకొంచెం ఎక్కువ కరకరలా అంటే ఇలా గట్టిగా అవుతాయేమో అనుకున్నాను, కానీ అసలు అలా లేవు. పునుగులు టేస్ట్ అంటే మనకి ఎప్పుడు ఒక రకంగా అలవాటు అయిపోయి ఉంటాయి కదా. పునుగులు, మినప్పునుగులు ఇవి ఎక్కువగా మనకు అంటే ఆ టేస్ట్ కూడా బాగా అలవాటు అయిపోయింది. అవును, కానీ రవ్వ తర్వాత కొంచెం వెజ్ కూడా యాడ్ చేశారు కదా. సో బాగుంది. బాగుంది ఐడియా. ఇడ్లీ పిండితో చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇద్దరు కూడా బాగా చేశారు. రెండు కూడా దేనికదే సూపర్ గా ఉంది. సూపర్ గా కూడా వచ్చాయి. సో ఇప్పుడు రాజు గారు ఏది డిసైడ్ చేస్తారో చూద్దాం. ఈరోజు రెండిట్లో కొంచెం బెటర్ గా రైస్ ఐటమ్. ఓకే, సో బాగుంది. సో ఆ నువ్వులు కాంబినేషన్, తర్వాత ఆ మునగాకు, కొంచెం ఆ పుదీనా కూడా వేశారు కదా. అవును. సో ఓవరాల్ గా అంటే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఓకే. సో రెగ్యులర్ గా మనం చాలా రకాల రైస్లు కూడా చేస్తాం. సో వాటి కొంచెం భిన్నంగా ఉంది టేస్ట్ అనేది. చాలా సూపర్ ఉంది. సో కంగ్రాచులేషన్స్ అండి. తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. యూ వెల్కమ్. సో శశికళ గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, చక్కగా తోరు నుంచి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. వెల్కమ్. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఫుడ్, ఆరోగ్యానికి మంచిది, అలాగే పేగులకు మేలు చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా పెరుగు ఫ్రెష్గా తాజాగా ఉన్నప్పుడు తీసుకుంటేనే ఈ ఉపయోగాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. అదే పులిసిపోయిన పెరుగు తిన్నామనుకోండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు, గొంతుకు కూడా మంచిది కాదు. మరి పెరుగు పులిసిపోకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే మాత్రం అందులో ఒక చిన్న అల్లం ముక్క కానీ లేదా ఒక పచ్చి కొబ్బరి ముక్క కానీ వేసి ఉంచినట్లయితే పెరుగు తాజాగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్.
అందరికీ నమస్కారం. నేను మీ మంజుష అండ్ ఇవాళ మన సెలబ్రిటీ స్పెషల్లో ఒక యమ్మీ డిష్ని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా మటుకు మనకి రోటీస్ ఈ మధ్యకాలంలో చాలా మందికి అలవాటు అయిపోయాయి కదా, అండ్ దాని కాంబినేషన్లో మంచి కర్రీలు, ఎప్పటికప్పుడు డిఫరెంట్ మసాలా కర్రీస్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఇవాళ అలాగా కొంచెం కమ్మగా కొంచెం కారంగా ఒక మంచి మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. అదే కాజు క్యాప్సికమ్ కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేయండి. కాజు క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి ఎంత సింపుల్ గా ఉన్నాయో. ఎస్, కాజు మనందరి ఫేవరెట్. ఇలా చూస్తేనే మనకు అలా తినాలనిపించేస్తూ నోరు ఊరిపోతూ ఉంటుంది. సో దీంతో బెస్ట్ ఇదేంటంటే, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే స్వీట్స్కైనా హాట్స్కైనా ఈక్వల్గా సూట్ అయిపోతూ ఉంటుంది దీని టేస్ట్. అయితే కాజు ఏంటంటే జస్ట్ ఒక 15 మినిట్స్ అలాగా నీళ్ళలో నానబెట్టేసుకున్నామంటే తర్వాత మనం కర్రీలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్లు కానీ అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఆ పని నేను ముందు చేసి పెట్టేశాను. అండ్ ఇంకొకటి ముందే రెడీ చేసి పెట్టుకోవాల్సింది టొమాటో ప్యూరీ. సో ఎస్, యాజ్ యూజువల్ టొమాటోస్ని ఇలాగా థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలి. అంతే, మిగతా అదంతా చెక్క చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను నేను ముందే. ఇప్పుడు ఫస్ట్ యాజ్ యూజువల్ ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అది కొంచెం వేగుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తే అసలు కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ స్టేజ్లోనే బాగా వేయించుకున్నాక మనం వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేగాయి కాబట్టి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాము. కొంచెం తెలిసేలాగా ఉండాలంటే ఇలా క్యూబ్స్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మన మెయిన్ వెజిటేబుల్ ఇదే కాబట్టి. సో ఇప్పుడు దీంతో పాటే ముందుగా నానబెట్టుకున్న కాజు కూడా వేసేసుకుందాము. ఓకే, అండ్ కాజు దొంగలు ఉంటారండో ఇంట్లో, ముందు అవే ఏరుకుని తినేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ సమానంగా వచ్చేలాగా ఇంటి పెద్ద న్యాయంగా చూడాలన్నమాట. ఇప్పుడు సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకుందాం. ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి కూడా బాగానే వేసుకున్నాము, బట్ స్టిల్ కొంచెం మసాలా కర్రీ అనుకున్నాం కాబట్టి కారం కూడా బాగానే వేసుకోవచ్చు. అదేంటో కలర్ కూడా కారంతోనే వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం పసుపు, ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం వేగుతుంది కాబట్టి మిగిలిన మసాలాలు, అలాగే మనకి క్యాప్సికమ్ పులుపుతో పాటు ఈ రెసిపీలో ఉన్న టొమాటో పులుపు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. టొమాటో ప్యూరీ, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నట్టే. జస్ట్ మనం ఒకసారి కలిపేసుకుని ఆ టొమాటో ప్యూరీ కూడా పచ్చిదనం లేకుండా ఉండాలి అంటే కాసేపు ఇలా నూనెలో వేగాలి. అప్పుడే ఆవేశపడి నీళ్లు వేసేసుకోకూడదు, మనం గ్రేవీ కావాలి కదా అనేసి. సో కొంచెం అలా వేగి ఆయిల్ అలా రిలీజ్ అవుతున్న టైంలో మనం ఒకవేళ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, బట్ ప్రస్తుతానికైతే క్యాప్సికమ్ని ఇలాగే కుక్ అవ్వనిద్దాం. సో చూసారు కదా, సో చక్కగా రెడ్ మసాలా గ్రేవీ మధ్యలో అలా వైట్ కాజు అండ్ గ్రీన్ క్యాప్సికమ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ అలా కొంచెం ఒరిజినల్ టెక్స్చర్ని అలా రిమైన్ చేయడానికి ట్రై చేస్తేనే చాలా బాగుంటుంది. లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. కాజు పేస్ట్ వేసుకుంటే ఏంటంటే త్వరగా ఎక్కువ వాటర్ అబ్జర్బ్ చేసేసి బాగా అడుగంటిపోతూ ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఆ రిస్క్ ఉండదు. కొంచెం అలా యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు అటు కాజు కానీ ఇటు క్యాప్సికమ్ కానీ చక్కగా కుక్ అయిపోతాయి. సో వెయిట్ చేద్దాం. సో
సో ఒక 2 minutes నుంచి మనకి కర్రీ చక్కగా కుక్ అవుతుంది, మంచి అరోమా కూడా రిలీజ్ అవుతుంది. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రేవీ మంచి కన్సిస్టెన్సీ ఉంది. ఆహా, వేడి వేడిగా ఒక రోటీ కానీ నాన్ కానీ పెట్టుకుని తిన్నామంటే అదిరిపోతుంది. ఒక ఉల్లిపాయ నిమ్మకాయ కూడా అలా పక్కన ఉండాలన్నమాట. పర్ఫెక్ట్. ఓకే, సో సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను నేను. ఓకే, సో సర్వ్ చేసేసుకున్నాం కాబట్టి పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకో. ఓకే, సో రెసిపీ రెడీ అయిపోయింది, కాజు క్యాప్సికమ్ కర్రీ. మరి దీన్ని తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూసేస్తారా? కాజు క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసి వేయించుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసుకుని మరి కాసేపు ఉడకనివ్వాలి. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే, సో తయారీ విధానం చూసారు కదా. కాజు క్యాప్సికమ్ మసాలా టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మేము చూస్తాము. రాజు గారు రెడీయా? రెడీ అండి. చేయండి ఒకసారి. ఎస్, చాలా బాగుంది. అంటే సింపుల్గా మీరు మసాలా కూడా మరీ ఎక్కువగా వేయలేదు కదా. అవును, జీలకర్ర ధనియాల పొడి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా. వెరీ టేస్టీ. సో సింపుల్ గ్రేవీతో ఇలా మనం టమాటో పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది డిష్ మనకి. అంటే క్యాప్సికమ్ టొమాటో పులుపుని ఆ స్పైసెస్ ని కాజు బ్యాలెన్స్ చేసింది కదా రాజు గారు. ఎస్, అది కొంచెం స్వీట్నింగ్ ఉంటుంది కదా నానబెట్టేయడం వల్ల. సో కొంతమంది ఏంటంటే కొంచెం కరకరలాడుతూ ఉండాలని వేయించుకొని వేస్తారు. బట్ ఇలా నానబెట్టి వేసిందంటే ఆ గ్రేవీని కూడా కొంచెం పట్టేసుకున్నది మంచి టేస్టీగా వస్తుంది కదా. ఎస్, వెరీ టేస్టీ, చాలా చాలా బాగుంది. సో కాజు పేస్ట్ అలా కాకుండా ఇలా యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే నేను చిన్న చిన్న టెక్నిక్స్ కూడా చెప్పాను అవి కూడా ఫాలో అవుతూ ఖచ్చితంగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, సో మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. సెలబ్రిటీ చేసిన వెరైటీ చూసారు కదండి, మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? చిన్నగా బొమ్మల్లా చేస్తున్నానండి. ఓ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది హెడ్ అండి. సో బాబు పాప అలా చేస్తున్నాం. ఓకే. సో లెగ్స్ కూడా దీంట్లోంచి తీస్తున్నాం. సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మన కాంబినేషన్లో తీసుకుంటే బాగా వస్తుందండి చూడడానికి కూడా. ఐస్ వచ్చేసి మిరియాలు,
ఓకే, బాగా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఆ ఎల్లో అండ్ గ్రీన్ ఆరెంజ్ అన్నీ. ఎస్. ఓకే, హ్యాపీ. సో సలాడ్స్ ఏమైనా పిల్లలకి మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఫ్రూట్స్తోనే డిఫరెంట్ అలా షేప్లో చేసి ఇచ్చేస్తే యా, సో వాళ్ళకి స్టోరీలు చెప్తున్నా ఎలా చెప్తున్నా వాళ్ళకి తినిపించేసి. అవును, చాలా బాగుంది రాజు గారు, వెరీ you. నైస్. సో మరి చూసారు కదండి, చక్కటి ప్లేట్ డెకరేషన్ కూడా రెడీ. మరి ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం తినే విధానంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కో శైలని చెప్పుకోవచ్చు. కొంతమంది బాగా ముద్దగా వండుకొని తింటారు, మరి కొంతమందికి అన్నం బాగా తెల్లగా పొడి పొడిగా ఉంటేనే ఇష్టపడతారు. మరి అన్నం బాగా తెల్లగా పొడి పొడిగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. ఏం లేదండి, అన్నం ఉడికించుకునేటప్పుడు అందులో కొద్దిగా వెన్న కనుక వేసుకున్నట్లయితే అన్నం బాగా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. ఈరోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం. ఆనపకాయ టొమాటో పచ్చడి. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు ఆనపకాయ, టొమాటో, చింతపండు, వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనపకాయ అండి. సో 100 గ్రాముల ఆనపకాయ నుంచి మనకి క్యాలరీస్ 30 నుంచి 40 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ లో క్యాలరీ వెజిటేబుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వెజిటేబుల్ వచ్చేసి ఆనపకాయ. క్యాలరీస్ అనేది చాలా వరకు తక్కువ అమౌంట్స్లో ఆనపకాయల్లో ఉండడంతో ఇది వెరీ అంటే ఎస్పెషలీ ఎవరైతే వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్. అదే కాకుండా మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ అనేది మనకి ఆనపకాయ నుంచి లభిస్తుంది. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ అంటే వాటర్ కంటెంట్ కూడా గుడ్ అమౌంట్స్లో మనకి ఆనపకాయ నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా డైజెషన్కి ఇది చాలా వరకు మంచిది. అండ్ ఆల్సో ఆనపకాయతో పాటు మనం టొమాటోస్ యాడ్ చేస్తున్నాం కనుక టొమాటోస్ నుంచి చాలా వరకు వైటమిన్ సి అండ్ మినరల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. చింతపండు నుంచి వైటమిన్ సి కంటెంట్ అగైన్ అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఓవరాల్గా రెసిపీలో పెంచడానికి మనం వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇట్స్ అ లో క్యాలరీ రెసిపీ అండి. స్పెషలీ ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు లేదంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా వరకు వాళ్ళకి యూస్ఫుల్. అదే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ చాలా వరకు బెనిఫిషియల్. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మునగాకు నువ్వుల అన్నం. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు మునగాకు, దాంతో పాటు నువ్వులు అండ్ నార్మల్ రైస్ కూడా యాడ్ చేసాము. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ వచ్చేసి చాలా వరకు రైస్ నుంచి లభిస్తుంది. అండ్ మునగాకు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో సో క్యాలరీస్ తక్కువ ఉన్నా కూడా దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే చాలా వరకు వైటమిన్ బి సాల్యుబుల్ అనేది మనకి ఎక్కువ అమౌంట్స్లో మునగాకు నుంచి లభిస్తుంది. వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ పీచ్ పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మునగాకులో పీచ్ పదార్థం కూడా ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఓవరాల్గా ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల మునగాకు చాలా వరకు షుగర్ కంట్రోల్ చేయడానికి బెనిఫిషియల్. అదే కాకుండా కార్డియాక్ పేషెంట్స్కి చాలా వరకు యూస్ఫుల్. అండ్ మనం ఈ రెసిపీలో ఆల్సో నువ్వులు యాడ్ చేస్తున్నాం కనుక నువ్వుల నుంచి మనకి మినరల్స్ అనేది ఎస్పెషలీ ఐరన్ అండ్ మ్యాంగనీస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో యాడ్ అవుతున్నాయి. సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్, గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ రెసిపీ ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వెజ్ రవ్వ పునుగులు. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు క్యారెట్, బీన్స్, ఇడ్లీ రవ్వ, అలాగే మైదా యాడ్ చేసాము. అండ్ ఆల్సో మినపప్పు కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీ వచ్చేసి డీప్ ఫ్రై రెసిపీ అండి. డీప్ ఫ్రై అవ్వడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ రెసిపీలో మనకి ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి మినపప్పు నుంచి చాలా వరకు లభిస్తుంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ స్పెషల్లీ ఇడ్లీ రవ్వ నుంచి లభిస్తుంది. అండ్ ఆల్సో మైదా, ఈ రెండు సోర్సెస్ కూడా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ కనుక ఈ రెండు సోర్సెస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. అండ్ వెజిటబుల్ సోర్సెస్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది వచ్చేసి క్యారెట్ అండ్ బీన్స్. సో ఈ రెండు సోర్సెస్ నుంచి మనకి పీచ్ పదార్థం అనేది చాలా వరకు యాడ్ అవుతున్నాయి. అండ్ అదే కాకుండా వైటమిన్ ఏ కంటెంట్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ.
ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న రెసిపీ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ ఉన్న రెసిపీ అండి. సో ఇలాంటి రెసిపీస్ మనం క్యాలరీ రిచ్ రెసిపీస్ ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ అమౌంట్లో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కాజు క్యాప్సికమ్ కర్రీ. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు కాజు, దాంతో పాటు క్యాప్సికమ్ యాడ్ చేసాము, టొమాటో పేస్ట్ యాడ్ చేయడం జరిగింది అండ్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనకి క్యాలరీస్ అనేది చాలా వరకు కాజు నుంచి లభిస్తుందండి. కాజులో సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ప్రోటీన్స్ కూడా మోడరేట్ అమౌంట్లో లభిస్తాయి. కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా మనకి మోడరేట్ అమౌంట్స్లో కాజు నుంచి లభిస్తుంది. సో క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 100 గ్రాముల కాజు నుంచి మనకి 500 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ఆల్సో మనం క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం. సో క్యాప్సికమ్ నుంచి మనకి మినరల్స్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ సి కంటెంట్ అనేది గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అండ్ పీచ్ పదార్థం చాలా వరకు యాడ్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనము ఈ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాము అండ్ ఆల్సో టొమాటోస్ కూడా యాడ్ చేసాము. టొమాటో పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ యొక్క న్యూట్రిషనల్ ప్రాపర్టీ చాలా వరకు పెంచగలుగుతున్నాం. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎస్పెషలీ లైకోపీన్ అనేది మనకి టొమాటోస్ నుంచి లభిస్తాయి. అండ్ ఆల్సో ఈ రెసిపీలో జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాం కనుక డైజెషన్కి చాలా వరకు యూస్ఫుల్. సో ఓవరాల్గా ఈ రెసిపీ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మోడరేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ లభించినా కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో ఇట్స్ అ వెరీ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. శనగపిండిని మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే, అంటే అడపాదడపా కూరల్లో కానీ, లేకపోతే చట్నీల్లో కానీ, ఫ్రైల్లో కానీ, లేకపోతే స్వీట్స్ రూపంలో ఏదో ఒక రకంగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చర్మ కాంతి అనేది మెరుగుపడుతుంది, బాగా గ్లామర్గా కనిపిస్తాము. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.